హోంమంత్రి అనిత గిరిజనులతో కలిసి కనుమ పండుగ జరుపుకున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురుట్ల మండలం అణుకు జరిగిన గిరిజన గ్రామానికి వెళ్లిన ఆమె పరదేశమ్మ తల్లిని దర్శించుకున్నారు. గిరిజనులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రహదారి, తాగునీరు, రేషన్ డిపో, సెల్ టవర్, ఇతర వస్తువులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం స్వయంగా భోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. చిన్నారులతో ముచ్చటించి పుస్తకాలు, సంక్రాంతి కానుకలు అందజేశారు. లాస్ట్ మేము గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఒక మట్టి రోడ్డు వేసుకున్నాము. అప్పుడులో 3 crores పెట్టి రోడ్డు శాంక్షన్ చేసిన లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కనీసం రోడ్డు కూడా వేసిన పాపాన పోలే. అయితే లాస్ట్ ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ గ్రామానికి మాట ఇవ్వడం జరిగింది, కంపల్సరీగా రోడ్డు వేస్తామని. మాట నిలబెట్టుకోవడంలో భాగంగా మా ఇళ్లలో ఉన్న పండగ కూడా పక్కన పెట్టి ఈ గ్రామానికి సంబంధించి 2.5 కోట్ల రూపాయల ఒక సిమెంట్ రోడ్డుని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా ఒక 40 కుటుంబాలు ఉన్నాయి. ఈ 40 కుటుంబాల వాళ్ళని కూడా 22 మంది అంగన్వాడీలో చదువుతున్నారు. వాళ్ళు కాక ఇంకో 25 మంది పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గొట్టివాడ పంచాయతీకి స్కూల్కి వెళ్ళేటట్టుగా వాళ్ళందరూ కూడా చెప్పున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కూల్ సదుపాయం, అదేవిధంగా రోడ్డు సదుపాయం, ముఖ్యంగా ఇక్కడ సెల్ టవర్ కూడా లేదు, వాళ్ళందరూ కూడా చెప్పున్నారు. ఇందులో బ్యూటీనెస్ ఏంటంటే ఇంత దూరంలో ఉండి కూడా డిగ్రీ చదువుకున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉండడం అన్నది నిజంగా చాలా మంచి విషయంగా మనం భావించాలి.